వివేక హత్య కేసులో ఎవరైతే అప్పుడు పులివేంద్ర సీఐగా పనిచేశారో శంకరయ్య, అతను చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే అప్పుడు పులివేంద్రలో పనిచేసినటువంటి శంకరయ్య ఎవరైతే ఉన్నారో వివేక హత్య కేసులో సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్లు ఉన్నాయో అవి ధ్వంసం చేశారంటూ అప్పుడు చంద్రబాబు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. దానిపైన తనకు ఏదైతే తనకు అలా ఆరోపణలు చేయడం వల్ల తనకు పరువు నష్టం జరిగిందంటూ కూడా తనకు ఆ పరువు నష్టంపై అసెంబ్లీలో ప్రత్యక్షంగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ఎవరైతే ఉన్నారో తనకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా తనైతే నోటీసులో రాయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏదైతే వివేక హత్య కేసు ఉందో దాంట్కి సంబంధించిన వాటి ధ్వంసం చేశారంటూ కూడా ఒకప్పుడు చంద్రబాబు బహిరంగంగా కూడా అతనిపై ఆరోపణలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే సిఐ శంకరయ్య ఉన్నారో అలాంటి ఆరోపణలు చేయడం వల్ల నాకు బయట పరువు నష్టం జరిగింది కాబట్టి దీనికి బాధ్యతగా వహిస్తూ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత తీసుకొని అసెంబ్లీ సాక్షిగా కూడా తనకు ఏదైతే క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఈ నోటీసులో జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏవైతే తనకు పరువు నష్టం జరిగిందో దానికి డబ్బులు చెల్లించాలంటూ దాదాపు 1.45 కోట్ల వరకు తనకు డబ్బు నగదు అనేది చెల్లించాలి. నాకు పరువు నష్టం జరిగినందుకు నా ఏదైతే అప్పుడు ధ్వంసం చేశానంటూ కూడా నా పైన ఆరోపణలు చేశారు కాబట్టి చంద్రబాబు ఇప్పుడు ఉన్నత పదవిలో ఉన్నారు కాబట్టి దీనికి తగిన బాధ్యత వహించాలంటూ కూడా తన నోటీసులలో పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు ఎవరైతే ఉన్నారో తను శంకరయ్య విషయంలో ఆ రోజు ఆరోపించిన విషయం ఏదైతే అప్పుడు పార్టీ అనేది వైఎస్ఆర్ పార్టీ ఉండడము, అది పులివేంద్రలో ఇది వివాదం జరగడము, దాని పట్ల ఎవరైతే శంకరయ్య అప్పుడు సీఐగా పులివేంద్రలో పనిచేయడం ద్వారా అక్కడే ఉన్నటువంటి ఆధారాలను కూడా అతను పోలీస్ స్టేషన్లో ధ్వంసం చేశారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే శంకరయ్య దాన్ని ఈసారి తెరవైపు తీసుకురావడం, ఎవరైతే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తీసుకురావడంపై కూడా టీడీపీ నేతలు కొంతమంది ఏదైతే ఇప్పుడు శంకరయ్య బయటికి వచ్చారో వీరిని కూడా వైసీపీ పార్టీ వాళ్ళే పంపిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ తీవ్ర నేపథ్యంలోనే ఎవరైతే టీడీపీ నేతలు కావచ్చు, అటు వైసీపీ నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా వివాదాలు నెలకొనే నేపథ్యం ఉంది కాబట్టి అందరూ కూడా ఏదైతే ఇప్పటి వరకు శంకరయ్య నోటీసులు జారీ చేశారో సీఎంకు దానిపైన ఎలాంటి టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎలాంటి రియాక్ట్ కూడా అవ్వలేదు. దాదాపు చాలామంది కూడా ఎవరైతే ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి శంకరయ్య ఉన్నారో వాళ్ళను కూడా ఇప్పటి వరకు చంద్రబాబు అప్పుడు జరిగినటువంటి వివేక హత్య కేసులో కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ కేసు అనేది ఇప్పటి వరకు సిబిఐ దానికి వెళ్ళి కూడా విచారణ జరుగుతుంది. జరిగిన సమయంలోనే మొన్నటి వరకు కూడా దానికి విచారణ ఎలాంటి కొనసాగింపు జరగకపోవడం కూడా చూడొచ్చు. దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పటికీ కూడా దాంట్లో ముందుకు పోకపోవడం అయితే మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరుగుతున్న ఆ కేసు అక్కడ ఉన్నప్పుడు కూడా ఈ శంకరయ్య ఎవరైతే అప్పుడు సీఐగా హత్య జరిగిన సమయంలో ఆ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసినటువంటి శంకరయ్య బయటికి వచ్చి ఇలాంటి నోటీసులు ఎవరైతే ఉన్నాయో వాటిని సీఎంకి నేరుగా పంపించడం ద్వారా చాలా వివాదాలు నెలకొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు శంకరయ్యనైతే అసెంబ్లీ పరంగా ఎవరైతే సీఎం చంద్రబాబు ఉన్నారో ఆయన క్షమాపణలు చెప్తారా లేదా అని అయితే చూడాలి. ఎవరైతే ఇప్పటి వరకు తనకు పరువు నష్టం జరిగింది, తనకు ఇలాంటి డ్యూటీలో ఉన్నప్పుడు తనపై ఇలాంటి ఆరోపణలు చేయడము అది సబబు కాదంటూ ఇప్పుడు సీఎం ఉన్నారు కాబట్టి వారు తనకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా తను కోరడం జరిగింది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి రియాక్ట్ అవుతారో. అసలు అసెంబ్లీ పరంగా తను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన క్షమాపణ అనేది ఒక సీఐకి చెప్తారా లేదా అని అయితే వేచి చూడాలి. కెమెరామెన్ అనిల్ తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.